ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్ గిరిబాబు గారు. నమస్తే అండి సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో గిరిబాబు గారు, ఈ మధ్య కాలంలో సింగిల్ మదర్ అనే మాట ఎక్కువ వినిపిస్తోంది. సింగిల్ మదర్ సింగిల్ పేరెంట్ సింగిల్ పేరెంట్ ఆర్ సింగిల్ మదర్. సో ఇప్పుడు సింగిల్ మదర్ అనే వాళ్ళు కానీ లేదంటే వర్కింగ్ ఉమెన్ ఫైనాన్స్ని మేనేజ్మెంట్ చేసే విషయంలో తప్పనిసరిగా ఒక 3 రకాల రూల్స్ని ఫాలో అవ్వాలి అంటే సో ఏంటి ఆ 3 రకాల రూల్స్ అంటారు అసలు? యాక్చువల్గా ఇది డిఫరెంట్ రీజన్స్ వల్ల చాలా వరకు చూస్తున్నాం మనం. సింగిల్ పేరెంట్, సింగిల్ మదర్ చైల్డ్ అని, లేదా సింగిల్ పేరెంట్ నేను ఒక్కదాన్నే ఉంటాను, నేను చూసుకోవాలి మా పిల్లల్ని అని చెప్పేసి. అది రీజన్స్ వేరే ఉంటాయి, మనకు అవసరం లేదు. బట్ ఏంటంటే నార్మల్గా మన సొసైటీలో ఈ ఆర్థిక విషయాలు వచ్చేప్పటికి హస్బెండ్ ఈస్ టేకింగ్ కేర్. సో ఇంటి పెద్ద అంటే జనరల్గా హస్బెండ్ ఉంటాడు, వాళ్ళు చూసుకుంటారు, ఇది మనకు సంబంధించిన కాన్సెప్ట్ కాదనే ఫీలింగ్ ఉంటుంది. కానీ సింగిల్ పేరెంట్, సింగిల్ మదర్ వచ్చేప్పటికి తనే హోల్సేల్ రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి వస్తుంది. పిల్లల చదువు ఏ స్కూల్లో జాయిన్ చేయించాలి, ఏ క్లాస్ ఎలా చేయాలి, ఫైనాన్షియల్స్ ఎలా ప్లాన్ చేయాలి, బడ్జెట్ ఎలా ప్లాన్ చేయాలి, ఇన్కమ్ ఎలా ప్లాన్ చేయాలి, రిటైర్మెంట్ ఎప్పటిదాకా ఉండాలి, మనకు రిమైనింగ్ అన్ని నీడ్స్ గోల్స్ ఎలా ప్లాన్ చేయాలి, పిల్లల్ని ఎలా తీసుకురావాలి, బ్రాటప్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక పేరెంట్ చేయాలని అంత ఈజీ కాదు. చాలా డిఫికల్ట్ టాస్క్ అది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక్కోసారి పిల్లలు తల్లి మాట విని ఒకరు కోఆపరేట్ చేస్తే దట్స్ ఓకే. అదర్వైజ్ యారోగెంట్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి ఒకసారి. అది కూడా చాలా డిఫరెంట్ టాస్క్. ఎందుకంటే ప్రతిదీ నన్ను కట్ చేస్తున్నావు, ప్రతిదీ నన్ను కంట్రోల్ చేస్తున్నావు, ప్రతిదీ ఇలా చేస్తున్నావు ఫీలింగ్ అవుతుంటుంది. అలా కాకుండా ఒక డిసిప్లిన్గా వెళ్తూ ఉండాలి. డిసిప్లిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ యాజ్ ఎ మదర్గా తను ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తూ రోల్ మోడల్ లాగా ఉండాలి పిల్లలకి. ఆ రోల్ మోడల్గా ఉండాలి అంటే ఫస్ట్ తన దగ్గర ఉన్న బడ్జెట్ని ఎట్లా ప్లాన్ చేయాలి, తన ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేయొద్దు. ఈవెన్ సింగిల్ పేరెంటే కాదు, ఈవెన్ ఒక మంచి కలిసి ఉండే ఒక జంట కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ని డిస్కస్ చేసేటప్పుడు హస్బెండ్ తోటి కూర్చొని డిస్కస్ చేస్తూ వాళ్ళ పిల్లల కోసం ఎట్లా ప్లాన్ చేయాలి, ఎట్లా మనము ముందుకెళ్ళాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయించాలి, బడ్జెట్ ఏంటి, తాహతకు ముందు చేయకూడదు. సో మన రిక్వైర్మెంట్, నీడ్, గోల్స్ వీటి ప్రకారంగానే మనం ప్లాన్ చేసుకోవాలి. సో వైఫ్ కంపల్సరీ కూర్చొని హస్బెండ్ తోటి డిస్కస్ చేస్తూ బడ్జెట్ ప్లాన్ చేసుకొని పేపర్ మీద పెట్టి ప్లాన్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ బడ్జెట్ సంబంధించిన కన్వర్జేషన్స్లో వైఫ్ 80% ఇన్వాల్వ్ అవ్వాలి. వైఫ్ని ఇన్వాల్వ్ చేయకుండా డిస్కస్ చేయకూడదు. ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అయినా సరే, ఇల్లు కొనడం దగ్గర నుంచి తనకు కావాల్సిన ఒక చిన్న ఐటెం కొనేంత వరకు తనని ఇన్వాల్వ్ చేస్తే తన యొక్క ఇన్పుట్స్ ద్వారా తను కూడా అర్థం చేసుకుంటుంది. ఓకే, మన బడ్జెట్ ఎంత ఉంది, మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయి, లేకపోతే ఇంత హ్యాపీనెస్ ఉంది, లేకపోతే మన బడ్జెట్ ఇంత ఉంది, మనకు ఇంత డబ్బులు వస్తున్నాయి, ఇంత డబ్బులు పోతున్నాయి, ఇంత మిగులుతున్నాయి అనేది అర్థమవుతుంది. ఎంత మిగులుతున్నాయి, ఎంత ఖర్చు ఉంది, ఎంత వచ్చినాయి అర్థం చేసుకుంటే వైఫ్ కూడా వృధా ఖర్చులు పోవడానికి అవకాశం ఉండదు. కనుక ఫస్ట్ థింగ్ మీరు అన్న మూడిట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్ ఫైనాన్షియల్ కన్వర్జేషన్స్లో వైఫ్ని ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడు తను ప్రాపర్గా ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, బ్యాలెన్స్ 3 తెలుస్తాయి. అది తెలిసినప్పుడు వృధా ఖర్చులు ఉండవు, ఇద్దరి మధ్య డిస్కషన్స్ ఉండవు, ఇద్దరి మధ్య ఘర్షణ వాడటం కూడా ఏర్పడదు. సో సెకండ్ వచ్చేప్పటికి మహిళ తన యొక్క రోల్ని వంటింటికి పరిమితం చేయకూడదు. అన్ని రకాల ఆర్థిక అంశాల్లో నేర్చుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. ఇట్లాంటి కొన్ని డిబేట్స్ ఉంటాయి మనకు టీవీలో కానీ, లేకపోతే ఫైనాన్షియల్ డిబేట్స్లో ఉంటాయి, ఫైనాన్షియల్ రిలేటెడ్ కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, చదువుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అంటే తెలుసుకోవడం అంటే స్టాక్ మార్కెట్ ఎక్కడ పోతుంది, స్టాక్ మార్కెట్ పడిపోతుంది అవసరం అది కాదు. అట్లీస్ట్ మనము మన ఫైనాన్షియల్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మన దగ్గర బడ్జెట్ ఎంత, మన దగ్గర సడన్గా ఏదైనా జరిగితే ఆర్థిక భద్రత కోసం మన దగ్గర ఎటువంటి పాలసీలు ఉన్నాయి, ఈ పాలసీల్లో నామినీస్ ఉన్నారా లేదా, ఈ పాలసీని ఎట్లా మనం క్లెయిమ్ చేసుకోవాలి, డబ్బులు ఎలా వస్తాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే సడన్గా హాస్పిటలైజ్ అయితే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్. అంతేగాని ఏదో తెలియని దాని గురించి అవసరం లేదు. బేసిక్ ఇన్ఫర్మేషన్, మా పాలసీలో ఉండే ఫోన్ నెంబర్ ఎవరిది ఉంది, ఎవరు రిజిస్టర్ అయ్యి ఉంది, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఈ కంపెనీ ఏ కంపెనీ, ఎక్కడ వీళ్ళ ఆఫీస్ ఉంటుంది, లేదా సర్టన్ ఏజెంట్ ఉంటే ఏజెంట్ దగ్గర చేయాలి, ఆన్లైన్ తీసుకుంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, నెక్స్ట్ ఏదైనా జరిగితే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఇలాంటి బేసిక్ తెలుసుకోవాలి కంపల్సరీ. ఎట్ ద సేమ్ టైం ల్యాండ్ కొంటారనుకోండి, ల్యాండ్, స్థలము, పొలము ఇలాంటివన్నీ కొన్నా కూడా అవి ఎవరి దగ్గర కొన్నాము, సో అది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, దాని డాక్యుమెంట్స్ ఏంటి, అది లోన్తో తీసుకున్నామా, సొంతగా తీసుకున్నామా, దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, దానికి ఎప్పటికప్పుడు పన్ను కడుతున్నామా లేదా, ఆ ఇంటికి సంబంధించిన పన్ను, ల్యాండ్ అయితే దాని నాలా ట్యాక్స్ కానీ, అది ఎప్పటివరకు ఉంచుకోవాలి, దాన్ని ఎప్పుడు డిస్పోజ్ చేయాలి, ఎంట్రీతో పాటుగా ఎగ్జిట్ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ బేసిక్ థింగ్స్ ఇవన్నీ కూడా. సో కనుక ఫస్ట్ థింగ్ వచ్చేసి హస్బెండ్తో కన్వర్జేషన్స్ పార్టిసిపేట్ చేయాలి. 2 ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ప్రతి తెలుసుకుంటూ ఉండాలి. ఏ పాలసీ
తర్వాత ఏ ప్రాపర్టీ ఎక్కడ కొన్నాము ఏంటి అనేది. నెక్స్ట్ గోల్డ్ విషయంలో వాళ్ళదే డిసిషన్ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. సో గోల్డ్ కొనుక్కుంటే కూడా దీన్ని మనం ఏ విధంగా అవసరమైతే దాన్ని ప్లెడ్జ్ చేయొచ్చు, అవసరమైనంత ఈజీగా డిస్పోజ్ చేయొచ్చు. ఎక్కడ కొన్నాం గోల్డ్ బిల్స్ కూడా పెట్టుకుంటూ ఉండాలి, వాటిని ఇన్షూర్ చేయించుకోవాలి, ఇట్లా ప్రాపర్గా చేస్తుండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాంక్ అకౌంట్స్. మనకు మొత్తం బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, హస్బెండ్కి ఎన్ని ఉన్నాయి, వైఫ్కి ఎన్ని ఉన్నాయి, ఏ బ్యాంక్ అకౌంట్లో ఎవరి ఫోన్ నెంబర్ ఎవరి మెయిల్ ఐడి రిజిస్టర్ అయ్యి ఉంది, దాని యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్స్. ఎందుకంటే కరెక్ట్గా హస్బెండ్ లేని రోజు వైఫ్కి ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా పెద్ద టాస్క్ అయిపోతుంది ఇవి తెలియపోతే. కనుక ఆర్థికంగా ఒక మహిళ, అది సింగిల్ పేరెంట్ అయితే తన దగ్గర ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఒక హస్బెండ్తో ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ బేసిక్ ఆలోచించి చూస్తే చిన్న చిన్న విషయాలు ఇవన్నీ. యూజర్ ఐడి పాస్వర్డ్, ఎవరి ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉంది, ఏ బ్యాంకులలో ఉన్నాయి, మన చెక్ బుక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి సంబంధించి ఏటీఎం కార్డ్స్, ఆ ఏటీఎం కార్డ్స్ అన్నిటికీ లిమిట్స్ ఏంటి, మనం ఎంత విత్డ్రా చేస్తున్నాము, ఎంత ఉంది, అసలు బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ ఫాలో అవుతూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ఏం లేదు, సింపుల్ ఒక బుక్ పెట్టుకొని దాంట్లో ఇన్కమింగ్ ఎంత వచ్చింది, ఆ అకౌంట్ ఎంత పడింది, ఖర్చులు ఎంత పోతుంది, ఏమేమి అవుతుంది రాసుకోవడం, అంతే సింపుల్. సో ఇన్సూరెన్స్ పాలసీలో తెలుసుకోవాలి, అలాగే బ్యాంక్ అకౌంట్స్ తెలుసుకోవాలి, అలాగే ల్యాండ్ కొన్నా కూడా ఎక్కడ కొన్నాము, ఎంత కొన్నాము, దాని యొక్క డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ లీగల్గా ఉన్నాయా లేదా, ఎవరి ద్వారా మనం లీగలైజ్ చేయించుకున్నాము, చెక్ చేయించుకున్నాము, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చి అప్పుల విషయంలో. ఎవరికైనా ఇచ్చిన విషయాలలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరెవరికి అప్పులు ఇచ్చారు, మా హస్బెండ్ ఎక్కడెక్కడ ఇచ్చారు, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారా, హ్యాండ్ లోనా లేకపోతే ఏంటి, వాళ్ళని ఎట్లా కాంటాక్ట్ చేయాలి, ఇవన్నీ కంపల్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా విషయాలు చూస్తుంటాం మనం. ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఇవన్నీ చాలా పెద్దగా కనిపిస్తాయి. ప్రాబ్లం జరగకపోతే మాట్లాడుకుంటే సిల్లీగా ఉంటాయి. అరే ఆయన చూసుకుంటాడు కదా, యూజర్ ఐడి పాస్వర్డ్ అవసరమా నాకు, అతను చూసుకుంటాడు కదా, మొబైల్లో ఉంటుంది. చాలా మంది ఫింగర్ ప్రింట్ ద్వారా, బయోమెట్రిక్ ద్వారా లాగిన్ అయిపోతుంటారు, పిన్ మర్చిపోతుంటారు, యూజర్ పాస్వర్డ్ గుర్తుండదు. మీరు చాలా మంది చెక్ల మీద సంతకాలు మర్చిపోయారు, చేయట్లేదు, చెక్ బుక్ అంటే ఎక్కడుందో అనే పరిస్థితికి వచ్చేసి. నేనే చాలా సార్లు బ్యాంక్ వెళ్ళి సంతకం పెట్టమంటే సంతకం పెట్టిన ప్రతిసారి అది మిస్ మ్యాచ్ అవుతుంది. సో మన సిగ్నేచర్ అంటే ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు 20 ఏళ్ళ క్రితం బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాము, ఇప్పుడు ఏదైనా అమౌంట్ విత్డ్రాల్ కోసం పోయి సంతకం పెట్టా అది మిస్ మ్యాచ్ అయిపోతుంది. అసలు వెళ్ళే అవసరం ఉండట్లే కదా బ్యాంక్ కి. అన్ని యాప్స్ వచ్చేసినాయి, గూగుల్ పే వచ్చేసింది, తర్వాత డిజిటల్ వ్యాలెట్స్ వచ్చేసాయి, ప్రతిదీ అక్కడ పేమెంట్ అవుతుంది, బయోమెట్రిక్ ద్వారా ఓపెన్ అయిపోతుంది అన్ని కూడా. సో దీన్ని మనల్ని మోర్ డిజిటల్ చేసిన కొద్దీ ఇవన్నీ సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున ఫోన్ ఓపెన్ చేయాలి అంటే హస్బెండ్ లేని రోజు చాలా కష్టం. సో ఖచ్చితంగా ఫోన్ పాస్వర్డ్ ఏంటి, ఎలా ఓపెన్ చేయాలి, ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఈవెన్ ఫోన్లో చాలా సెక్యూరిటీస్ ఉంటాయి, ఎమర్జెన్సీగా ఉంటే ఎవరికి కాంటాక్ట్ చేయాలి, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటూ హస్బెండ్ ఇన్వాల్వ్ చేస్తూ లేదా వైఫ్ ఇన్వాల్వ్ చేస్తూ తెలుసుకుంటూ వెళ్తే హ్యాపీ లైఫ్ ఉంటుంది. కానీ నిజంగా చెప్తున్నా కదా, నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు ఇట్లా ట్రాన్స్మిషన్ అయిన వాళ్ళు కానీ, సింగిల్ పేరెంట్ కానీ, వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని ఇవే. సో నాకు మా హస్బెండ్ ఎక్కడ పెట్టాలో తెలియదు, నా బ్యాంక్ అకౌంట్ ఉన్నాయా అంటే ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో తెలియదు, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు, చెక్ బుక్స్ తెలియదు, ఇన్ఫర్మేషన్ ఎవరు షేర్ చేయరు. ఇన్సూరెన్స్ పాలసీ ఉందంటే దాంట్లో నామినీ ఎవరో తెలియదు, అసలు ఉందా తెలియదు, కడుతున్నారా తెలియదు. సో ఇవన్నీ మనం ప్రాపర్గా చేసుకొని వైఫ్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ మనీ రూల్స్ ఫర్ ఉమెన్. ఈ మనీ రూల్స్ అనేవి పెద్ద పెద్ద ఆర్థిక ప్రణాళికలు అక్కర్లేదు. ఈ బేసిక్ థింగ్స్ తెలుసుకుంటే కూడా ఎప్పుడైనా అనుకోని అనివార్య పరిస్థితుల్లో అవసరమైతే తెలుసుకోవచ్చు. లేదా కూడా మనకి ఏమేమి ఉన్నాయో అనేది ట్రాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రాపర్గా మనకి ఎంత బడ్జెట్ ఉంది, ఇంత శాలరీ వస్తుంది, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత మిగులుతుంది, సింపుల్ ఇంతే. అంతేగాని వైఫ్ చూస్తూ ఉంటే హస్బెండ్ వచ్చేసి ఏదో స్పై లాగా చూస్తుంది అనుకోవడం, లేదా ఈయన ఏం చేస్తున్నాడు ఎక్కడ అనుకోవడం, అది డిఫరెన్స్. అట్లా చేయకూడదు, అంటే అలాంటి ఉద్దేశం ఉండకూడదు. యాక్చువల్గా ఉండకుండా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. ఇగో నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, ఇంత బ్యాలెన్స్ ఉంది, ఇది మన ఇన్కమ్, ఇది ఎక్స్పెన్సెస్, దట్స్ ఆల్. ఇన్ఫార్మ్ చేయాలి తనకి. తను కూడా నాకు మొన్న ఇచ్చిన డబ్బుల్లో ఇంత మిగిలాయి, ఇంత నా దగ్గర బ్యాలెన్స్ ఉంది, ఓకే దీన్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో లైఫ్. సో కనుక ప్రతి ఒక్క వైఫ్ ఫైనాన్షియల్లో ఇన్వాల్వ్ అవుతూ డిస్కస్ చేస్తూ దాన్ని మొత్తం ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తే హ్యాపీగా ఎటువంటి పెద్ద గోల్స్ అయినా అచీవ్ అవ్వచ్చు. మనం చాలా మంది చూస్తూ ఉంటాం. ఎప్పుడు జరుగుద్ది అంటే ఇది ఒక 50 years తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ బాగా క్లోజ్ అయిపోయి అక్కడ నుంచి ప్లాన్ చేస్తారు, కానీ అప్పటికి చాలా స్టోరీ అయిపోతుంది. ముందు నుంచే కనుక ఇది ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఇంకా. సో ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రిటైర్మెంట్ అయిన తర్వాత మొత్తం అంతా కీ వైఫ్ దగ్గర ఉంటుంది, దట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ అదేదో ముందు నుంచి ఉండి కలిసి ప్లాన్ చేస్తే ఇంకా బెటర్గా ఫైనాన్షియల్స్ మనకు ఎస్టాబ్లిష్ అవుతాయి, బెటర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ దొరుకుతుంది. సో బెటర్గా ఉంటుంది. అందుకే ఇవన్నీ ఏంటంటే ఆలోచిస్తే సిల్లీ థింగ్స్, ఇంప్లిమెంట్ చేస్తే చాలా పెద్ద విషయాలు ఇవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.